ఏలూరు జిల్లా కైకలూరులో కొల్లేరు సమస్యకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా చిత్తశుద్ధితో పనిచేస్తున్నామని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. కొల్లేరు సమస్య ఎప్పటిలోగా పరిష్కారం అవుతుందనే నిర్దిష్టమైన గడువు తాను చెప్పలేనని, సమస్యకు మాత్రం శాశ్వత పరిష్కారం లభిస్తుందని తెలిపారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులతో కలిసి సీఎం చంద్రబాబుకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానని తెలిపారు. కొల్లేరు సమస్యను పరిష్కరిస్తామని సీఎం చంద్రబాబు భరోసా ఇచ్చారని ఎంపీ మహేష్ కుమార్ తెలిపారు. సొసైటీలు చేయడం అనేది కాదు. అలాగే ఈ శాశ్వత పరిష్కారం కొల్లేరు గురించి మన సుప్రీంకోర్టు కమిటీ వచ్చింది. సుప్రీంకోర్టు కమిటీ రిపోర్ట్ ఇచ్చింది. ఆ రిపోర్ట్ బేసిస్ మీద ఇవాళ కొల్లేరు ప్రజలు కలవడం జరిగింది. ఎందుకంటే కొల్లేరు ప్రజలకి ఏం జరుగుతుంది, కోర్టులో ఏం జరుగుతుంది, అలాగే ఇక్కడ మనము ఏమేమి చేస్తున్నాము వాళ్ళకి అవగాహన రావాలి. ఎందుకంటే ఇప్పటికే చాలా ఏళ్ళ నుంచి వాళ్ళు రోజు ఒక్కొక్క సమస్యతో ఇదవుతున్నారు. వాళ్ళందరికీ భరోసా ఇవ్వడానికి మేము ఈ శాశ్వత పరిష్కారం గురించి కట్టుబడి చేస్తున్నామని కూడా వాళ్ళకి భరోసా ఇవ్వడం జరిగింది. ఇవాళ శాశ్వత పరిష్కారం గురించి చాలా వరకు సమస్యలు ఉన్నాయి. ఆ ప్రతి ఒక్క సమస్యను కూడా ఒక్కొక్క చిక్కు ఇప్పుకుంటా దాన్ని సాల్వ్ చేసుకుంటా ముందుకు వెళ్తున్నాం. వాళ్ళకి ఏమేమి ఇంప్లిమెంట్స్ ఉన్నాయో వచ్చే రోజుల్లో ఎప్పటికప్పుడు మీటింగ్లు పెట్టి కొల్లేరు ప్రజలకి రెగ్యులర్గా కోర్టులో అయినా కానివ్వండి, అలాగే ఇక్కడ స్టేట్లో దానికి సంబంధించి ఇష్యూస్ అయినా కానివ్వండి, అది ఎలా పోతుంది ముందుకి అనేది వాళ్ళకి ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలని ఇవాళ కొల్లేరు ప్రజలతో అందరితో మీటింగ్ పెట్టుకోవడం జరిగింది. వాళ్ళకి ఇవాళ అన్ని కూడా అవగాహన కోసం మాట్లాడడం జరిగింది కూడా మీకు తెలుపుతున్నాం. అలాగే ఇవాళ పామ్ ఆయిల్ రైతులకి సంబంధించి రేటు కొంచెం తగ్గిందని చెప్పి వాళ్ళు కలవడం జరిగింది. ఆ పామ్ ఆయిల్ రేటు తగ్గకూడదు అని చెప్పి 10% ఇంపోర్ట్ డ్యూటీ తగ్గిపోతుంది. ఆ ఇంపోర్ట్ డ్యూటీ తగ్గకూడదని చెప్పి సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడడం జరిగినప్పుడే అది వచ్చే రోజు వాళ్ళ కమిటీ మీటింగ్ చేసుకొని దాని గురించి డిస్కషన్ చేయాల్సి ఉంది. వాళ్ళు కూడా రైతులకి ఎలా కావాలో అలాగే చేస్తామని వాళ్ళు కూడా పాజిటివ్గా చెప్పడం జరిగింది. అలాగే టొబాకో రైతులకి వాళ్ళు పండించే పంట గురించి కూడా వాళ్ళు మాట్లాడడం జరిగింది.